అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకు ఇంకా మరెన్నో వీడియోస్ తీసుకొస్తాం. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే చిన్ననాటి ప్రేమ కథ పార్ట్ 26 అన్నమాట. మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైంది లత, టిఫిన్ చేసినావా? చేసినండి, తిందాం పదండి. బిడ్డ ఎటు పోయింది, కనబడతలేదు? వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందటనయ్యా, పొద్దుగాలనే పోయింది. అవునా, మళ్ళేమన్నా ముచ్చట చెప్పనా శ్రీను? ఏమోనయ్యా, ఏం చెప్పలేదు, లేచిండు స్నానం చేస్తాడు. మరి గదే గదే కాలేజ్ ఉంది కదా, కాలేజ్ కోతడట్నా? పోతాడు కావచ్చు, పోయేది ఉంటేనే కదా పొద్దుగా లేచి స్నానం చేసేది. ఏం టిఫిన్ చేసినావు మరి? రొట్టెలు చేసినానయ్యా, రొట్టెలు చేసి పప్పు వేసిన. సరే సరే, వాడు కూడా రాని తిందాం. అమ్మా నేను కాలేజ్ కోతా. అదేంది నాన్న, టిఫిన్ చేయవా? రొట్టెలు చేసిన తినిపోదుపా. ఏమో అమ్మా, ఇప్పుడు తినాలని లేదు. అవునా, జున్ను ఫోన్ చేసిందా? వాళ్ళు ఏమన్నా అన్నారట్నా? ఫోన్ చేసింది డాడీ, చేసింది. అయితే ఇక్కడ నుండి పోయినాక చికెన్ తీసుకొచ్చిరట, తినమనంటే నేను శ్రీను వాళ్ళ ఇంటికాడ తినొచ్చినా అని అన్నదట. బలవంతం చేసిరట కానీ ఈమె తినలేదట. అవునా, గదే నేను చెప్పిన ముచ్చట్లు మంచిగా యాదికి ఉంచుకోమని అట్లా మెదులుమాను. ఇక ఆయనతో ఈ ఎగ్జామ్స్ అయిపోయాక పెళ్ళి చేద్దామని అనుకుంటున్నాం. వాళ్ళకు కూడా చెప్పుతాం, మరి ఏమంటారు? వాళ్ళు జాబ్ రావాలంటారు కావచ్చు డాడీ. అదే బిడ్డ, జాబ్ వస్తుంది ఎంతసేపు, ఇక బీటెక్ అయిపోయినాక. వాళ్ళేమో చూస్తా అంటే లేనిపోని కథలు పడతారు. అదే అమ్మా, అదే భయం అవుతుంది నాకు. సరే సరే, తిందుపా బిడ్డ, తినిపోదుపా కాలేజ్కి. ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్స్, ఇక మంచిగా చదువు, అన్ని పిచ్చి పిచ్చి టెన్షన్స్ పెట్టుకోకు. సరే సరే అమ్మా, మరి నేను పోయొత్తా అమ్మా. సరే బిడ్డ, మెల్లగా పోయి మెల్లగరా. సరే డాడీ. అవునయ్యా, ఆ పొల్లను మన పిల్లగాని కాడ నుండి దూరం చేస్తే వీడు బతుకుతాడా? ఏ చిన్నప్పటి నుండి ప్రేమించుకుంటారు కదనే, ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని మునిగిపోయారు. వాళ్ళు ఒకళ్ళని ఇచ్చిపెట్టి ఒకళ్ళు ఉండేటట్టు లేరు. సరే సరే గాని ఆ వెంకటేష్ ఇట్లా కనబడితే ఏమైంది మరి, ఏం సంగతి? పెళ్లి చేద్దాం వీళ్ళు ఎగ్జామ్స్ అయిపోయినాక అన్నట్టు ఒక మాటను ఏమంటాడో. అబ్బో, వాడేమంటాడు? అట్లా కొట్టి చూడరాదు. సరే సరే తి. ఏమైంది శ్రీను, వీళ్ళు ఇంకా రాలేదా? ఏ రిపింకి ఇంకా రాలేదు కదా. వస్తారులే, టైం ఉంది కదా ఇంకా బస్కి. ఆ గొజ్జున్ను ఒక్కదాని వేత్తనమేంది, బంట వస్తలేడా? ఏమోనే తెలియదు. వాడెందుకు రాడు, వాడు ఖచ్చితంగా వస్తాడు. కానీ ఏమైంది జున్ను, మళ్ళేమన్నా ఇబ్బంది పెట్టిర్రా? ఏం లేదురా, ఇవాళ పొద్దున వాడు ఉండి కాలేజ్ కోకు ఇంటికాడనే ఉండు అన్న తొందలిగిండు. అవునా, ఎందుకట? ఏమో ఇక వాళ్ళు మళ్ళా ఏం ప్లాన్ వేసుకొని ఉన్నారో. ఏమోలే, నువ్వు ఇంటికాడనైతే అన్నం తినకు జున్ను, మా ఇంటికి వచ్చి రోజు తిన్నా మంచిదే. రోజు తింటే ఎట్లా, ఇంటికాడ తినకపోతే వీళ్ళు ఒక డౌట్ రాదా? డౌట్ వచ్చినా మంచిదే, ఏమైనా మంచిదే. నేను మాట్లాడతా కానీ వాళ్ళతోటి, ఏమన్నా ఎక్కువ మాట్లాడితే. ఏమో శ్రీను, అంత పిసలెత్తుంది నాకు. అబ్బో, వీడు వస్తాడు కదా. ఇదేంది నన్ను చూసి గడి తిరుగుతుంది? ఎప్పుడైనా బంటి బంటి అని మీద పడేది, ఇప్పుడు సప్పుడు ఎత్తలేదు. ఓ పోడా, గింత లేట్ అయింది, ఏం చేసినావురా? ఏం చేస్తారా, ఏం లేదు, టైం ఉంది కదా అని మెల్లగా వస్తానా. తిన్నవా అనే జున్ను మరి? తిన్ననే, అగో బంట వచ్చిండే. రాని వాడత్త నాకేందే, వాడు బాగా ఓవర్ చేస్తాడాగు. వాడిని ఏం చేయాలో అదే వేయాలాగు. వానికి నేను ఎంపడ పడతా అంటే వానికి కండ్లకు కనబడతలేను నేను. ఏం సంగతిరా, మళ్ళేమన్నా అయిందా? ఏంటిదిరా అయ్యేది? ఏం కాలే, లొట్ట పీసు. ఏ ఇయ్యల్లా కాలేజీకి ఓ బుద్ధి అయితే లేదురా. మరి పో బుద్ధిగా అంది, ఎందుకు వచ్చినవురా నువ్వు? ఇక జున్ను ఇట్లా వస్తుంది కదా అని వచ్చిన. చెప్పు జున్ను, బయటకెటన్నా పోదాం, ఇలా కాలేజ్కి వద్దు ఏమద్దు? సరే శ్రీను, పోదాం, నాకు కూడా మనసు అంత ఏం బాగాలేదు. మీరు ఊర్రే, నేనైతే కాలేజీకి పోతా, నేను రాను ఎటు. అదేంది సింగిడి బెంగిడి ఆడేది, బయటకు పోదామనంటే ఇప్పుడేందో వద్దు నేను రాను అంటది. అయ్యో, గట్లంటనేమేంది పింకి? ఎప్పుడైనా హుషారైదు కదా బయటకు పోదామనంటే, ఇప్పుడెందుకు అట్లా అంటున్నావు? రాను శ్రీను, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను కాలేజ్కే పోతా. అయ్యో, ఏమైతుంది, రాదు. శ్రీను నేను రాను, నన్ను ఇబ్బంది పెట్టకుర్రి, ఫోర్స్ చేయకుర్రి, మీరు పోతే ఓర్రి. ఏంది గిట్లా అంటది?
సరే తీ పింకి, మరి పోతే ఓర్రి కాలేజీకి. జున్ను మనం బయటకు వెళ్దాంపా. సరే శ్రీను. అయ్యో సైలెంట్గా పోతుంది. ఓ పింకీ, అయ్యో పిలిచినా కూడా సప్పుడు అయ్యో. పింకీ నిన్నే. ఏంటిది? అయ్యో గంత గరానికి రాబడితివి, ఏమైంది గట్లున్నావు? కనీసం చూడను కూడా చూస్తలేవు, మాట్లాడతలేవు. ఎందుకు చూడాలి, ఎందుకు మాట్లాడాలని తోటి నేను? అయ్యో గంతేనా అయ్యా? అవును అంతే. నీకు ఇన్ని రోజుల నుండి నీ ఎంబడ పడితే నేను కళ్ళకు కనిపించలేదు కదా. సరే మంచిది బిడ్డ, సూత్త ఇక. అయ్యో పింకీ గంత కోపానికి రాబడితివి, ఏం చూస్తావు? నాతోటి నువ్వు మాట్లాడకు, నీతోటి నాకు అనవసరం, అర్థమవుతుందా? నేను ఇప్పటికే మస్తు బాధపడుతున్నా, నన్ను ఇంకా ఇంకా బాధ పెట్టకు. అయ్యో ఆగు పింకీ. ఏపో. అరే నన్ను గింత చీపుగా తీసి పడేత్తందేంది? ఓర్ని అవ్వా, అందుకే మర్యాద ఇచ్చినప్పుడే కాపాడుకోవాలి, లేకపోతే గిట్లుంటది పరిస్థితి. మరి పెళ్ళి చేద్దాం అని అంటారు మా వాళ్ళు, ఏమంటావు జున్ను? చేసుకుందాం రాయిగా. ఇట్లనే చూసుకుంటా ఉన్న కొద్దీ వాళ్ళ మనసు ఎప్పుడు మారేది తెలుస్తలేదు. గదే మరి పొద్దున మమ్మీ డాడీ మాట్లాడుకుంటుర్రు. ఇక ఏ చేద్దాం బిడ్డ, నువ్వైతే మంచిగా రాయి ఎగ్జామ్స్, ఏం టెన్షన్ పెట్టుకోకు అని చెప్తుర్రు. ఇక నేను కూడా అదే అన్నా, సరే మరి జాబ్ రాదు, వాళ్ళు ఇస్తారు ఇయ్యరో అంటే, ఏ జాబ్ ఎట్లయినా వస్తుంది, ఏం కాదు అంటుర్రు. అదే ఒకసారి మీ డాడీని అడిగి చూడమంటే మంచిగా ఉండు. ఏం అడుగుతారు జున్ను ఊకే. ఇక అన్ని మాట్లాడుకుంటే మీ అయిపోయే, మళ్ళీ వీళ్ళు గిన్నె వేషాలు ఎత్తారంటే అంత మంచిగా అనిపించలేదు. ఏమో మా బావని తీసుకొచ్చిర్రు, వాడు ఎప్పుడు పోతాడో వాడిని ఎల్లగొట్టే ప్రయత్నం చెయ్యాలి. నువ్వు వెళ్ళగొడితే పోతాడా వాడు? మీ వాళ్ళు రమ్మనే. ఏమో శ్రీను, గదే వచ్చింది బాధ. ఏం టెన్షన్ పెట్టుకోకు, ఎట్లయితే అట్లయితుంది, నువ్వు రంది పడకు. ఎందుకంటే మన గురించి ఊరంతా తెలిసింది. మీ అయ్య వేరేటోళ్ళకి ఇచ్చి చేద్దామని ప్లాన్ వేసినా కూడా మీ అయ్యని తూ అంటారు జనాలు. గదేరా. నువ్వైతే మీ బావగాంతో దూరమే ఉండు, అర్థమవుతుందా? వాడు ఎన్ని ప్లాన్లు వేసినా కూడా నువ్వు దూరమే ఉండు. సరేరా. ఏమైంది మల్లయ్య, నిన్న ఇటు మొక్కేయి కనబడకపోతివి. నేను వద్దామనుకున్నా గాని నాకు సాతనై పాడేలేదు, సప్పుడేక ఇంట్లోనే ఉన్నా. ఇక ఏం చేయాలి పోసవ్వా, ఇంట్లోనే ఉన్నా నేను కూడా. ఇక మరి ఏం చేస్తానవని ఇటు మొక్కయ్య వచ్చిన. కూసోలేవు మల్లయ్య, ఎప్పుడు వచ్చినా కూడా ఎగిర్తాన ఉర్రుకుతావు. అయ్యో కూసుంటా గాని తిన్నవా పోసవ్వా మరి? తిన్న మల్లయ్య, నువ్వు తిన్నవా లేదా? నీ తిండి చల్లగుండా చక్కగా తింటనే లేవు. ఉన్నదే గింతంత బక్క ఉన్నావు, ఇంకా బక్కనే అవుతున్నావు కదా. మల్లవ్వ బువ్వ పెడతలేదా ఏంది? మల్లవ్వ పెట్టకపోతే నా దగ్గర వచ్చి ఉండు, నేను రోజు పెడతా, రోజు అరుచుకుంటా నిన్ను మంచిగా. అబ్బో ఏంది ఇట్లా మాట్లాడుతుంది? ఇక పెడుతుంది పోసవ్వా, ఎందుకు పెట్టది? మా తింటన్నా కానీ ఎండకు తినబుద్ధి అయితే లేదు చక్కగా అన్నం. ఇక అందుకే చక్కగా తినలేదు. అయ్యో మల్లయ్య, గట్ల చెప్పుతే ఏమన్నా చేసి పెట్టపోదునా తినడానికి? నీతోటి పాటు నేను ఇద్దరం కలిసి తిందాం కదా. నువ్వేం చేస్తావవ్వ నా గురించి? నీకు శ్రమ. అయ్యో మల్లయ్య, ఇష్టమైన వాళ్ళ గురించి ఏదైనా చెయ్యొచ్చు, శ్రమ అనేది ఉండదు. అంటే ఏమన్నట్టు పోసవ్వా? ఏం లేదు మల్లయ్య, నువ్వంటే ఎందుకో నాకు బాగా ఇష్టం. నేను చూస్తే పాపం అనిపిస్తుంది, నీకేదో ఒకటి చేసి పెట్టాలనిపిస్తుంది. అయ్యో అవునా? ఇంట్లోకు పోదాంపా, ఏమన్నా చేసుకుందాం. ఏమన్నా అంటే ఏం చేసుకుందాం పోసవ్వా? నీకు ఏం కావాలంటే అది చేసుకుందాం. ఊర్ని ఈ పోషంత ఎట్లను మాట్లాడుతుంది కదా. ఓ మల్లయ్య, గడిదిరి నువ్వు చెప్పు, నీకేం కావాలి? నాకేం కావాలవ్వా? అయ్యో నీ కళ్ళకు నేను అట్లా కనిపిస్తలేనా ఏంటి? చెప్పు రాదు, నువ్వేదంటే అదే చేద్దాం, చెప్పు. ఊర్ని కథ అంత ఎట్లను ఉన్నది కదా, మా మల్లికి తెలిస్తే నన్ను గుంజి కొడుతుంది. ఏమద్దు పోసవ్వా, ఏమద్దు. అయ్యో నేను తినడానికి అంటన్నా మల్లయ్య, తినడానికి ఏమైనా చేసుకుందాం, చేత్తా తిందాంపా అంటన్నా. ఊర్ని నువ్వు తినడానికి అంటున్నావా? మరి నువ్వు దేనికి అనుకున్నావు మల్లయ్య?
దేనికి లేదు గాని అయ్యో పిండి ఉన్నది, సర్వపిండి పెట్టుకుందాంపా, షెరోటు పెట్టుకొని తిందాం. నువ్వు పెట్టిపోసావా, నువ్వు పెట్టే వరకు నేను ఇప్పుడే అత్తా. మళ్ళా మా మళ్ళీ ఎటు పోయిండో అని ఆగమైతుంది. అట్లా కనిపించి ఇట్లా అత్తా. నువ్వు పెట్టు, వచ్చినాక తిందాం. అత్తవా మళ్ళాటే పోతావా? పోను అత్తగాని. సరే మరి జల్దిరా, నీకోసం చేసి పెడతా, వేడి వేడి దిందువు. సరే పోసావా అత్తా. ఓ 90 తాగుతావా? ఇయ్యల్లా పైసలు 100 రూపాయలు. అద్దు పోసావా, ఎందుకు గాని. ఇగో 100 రూపాయలు ఇస్తా, రాంగా 90 తెచ్చుకో. 90 తాగుకుంటా అప్పదిందువు, సరేనా? అబ్బో పోసావా, మళ్ళా నా దగ్గర పైసలు ఉండే నీకు ఎట్లా ఇచ్చుడు. నువ్వు ఇయ్యకుండా మంచిదే మల్లయ్య, 90 అయితే తెచ్చుకో. సరే పోసావా, తొందర అత్తా. తొందర్రా సర్వప్ప వేసి పెట్టాలి. 90 తెచ్చుకోమన్నా, ఇక తాగినాక మల్లయ్య జోరు మీద ఉంటాడు, జోరు మాట్లాడతాడు. ఆయన మనసులున్న మాట బయటకు రప్పియాలి. అవునే నర్సి, మా మల్లయ్య గిట్లిట వచ్చినాడే. అరే నాకు అర్థమై పాడైతలేదే, ఎప్పుడైనా గా చెట్టు కింద కూసున్నటోడు ఇంకా అత్తలేడు, బువ్వ తినలే, ఏం తినలే, ఏడబోయిండని అందరి ఇళ్ళలో చూసుకొత్తన్నా ఏడలేడు. ఏం పాడోనే అని బొంద పెట్ట, ఏమో నన్ను గిట్ల గుసవచ్చుకుంటాండు. ఏమో ఈ 10-15 రోజుల నుండి బాగా తిరుగుతాండు. మరి ఏడబోతాండో ఏం కథనో నాకు అర్థమై పాడైతలేదు. దాని జాంకాయలు ఇచ్చుకపోను, ఏమో దానింటికి బాగా అలవాటు అయిండే. ఏం చేస్తారో మరి ఇద్దరు కలిసి. అయ్యో మల్లక్క, ఈ ముసల్తానానికి ఏం చేస్తారు? ఏమోనే పాడుగాను. అబ్బా అబ్బా అబ్బా, ఎంతకన్నా ఇంకులాడాలే, ఏడ కనబడతలేడు. అరే పోతే పోని గాని బుక్కడంతా తినిపోతే ఏం కాకపోనే, గింత టైం అవుతుంది ఇంకా తినకపాయే. ఏమైందవ్వా నర్సవ్వా, కనబడతనే లేవు. ఇక ఎండకి ఇంట్లోనే ఉంటున్నావ్వా? అయితే గాని ఓ బాపు, మా మల్లిగడ కనిపించినాడే. ఏడి, నా దగ్గరికి రాలే కదా. మరి అత్తే నీ దగ్గరికే అత్తాడు, లేకపోతే ఆ చెట్టు కింద నన్ను కూసుంటాడు. ఈ మధ్య ఏడ పోతాడో కనబడతనే లేడు. ఆడిపోయి పోషి దగ్గర వంటాండు. ఓహో, ఏమో అవ్వా, నా గుడి మధ్య కనబడతలేడు, ఎటు వేండో ఏమో తెలియదు మరి. ఓ మళ్ళీ గీడెందుకున్నవే? ఓరి ముండా కొడక, నీ దినాలుగాను నిన్ను బొంద పెడితే ఏడబోయినవురా, ఏడని లెంకులాడాలరా నిన్ను. ఏడబోతున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు? ఆగో, ఏం పుట్టిందే నీకు పొద్దుగానే తిడతావు? ఇప్పుడే తెల్లారిందారా? ఇంటికి తాళం వేసుకొని వచ్చినవేమే, నేను తినద్దా ఇక? ఇవరిదాకా ఏడి వేనవు, ఏవతి దగ్గరికి వేనవురా బాడకావు? ఓ మళ్ళీ నేనే వచ్చి దగ్గరకు పోతానే. పోషి దగ్గరకు పోయినా అవురా మల్లిగా? ఏ ఊకే నువ్వు, అది నిజంగానే పట్టుకుంటది. ఏం లేదవ్వా, ఏడపోయినవని అడుగుతాన్నా. మళ్ళవ గంతోరినా చెప్తలేడు, మరి నేను మెల్లగా అడుగుతానన్న చెప్తాడని అడుగుతాన్నా. ఓ నల్లి కుట్లోడు, నల్లి కుట్ల బాడకవు. కాదు, ఎటు పోతున్నావు చెప్పు, ఎవరి దగ్గర కూర్చుండి వచ్చినావు ఇవరిదాకా నాకు చెప్పు. చెప్పుతేనే నీకు బువ్వా ఇంట్లోకి వస్తావు, లేకపోతే నేను బజార్ మీదనే బట్టలు ఇప్పి కొడుతిగా. ఓసి మళ్ళీ నేనేడబోయిన్నే. మరి ఏడపోయినావు, ఇవరిదాకా ఏడున్నావు? పోయినా గాని ఆమె లేదు కదా, జాంకాయలు లేవు, ఆమె లేదు. దాని ఇంటికి అలవాటు అయిండు. ఏం మందు పెట్టిందా మాకు పెట్టిందా నీకు? మంచిగా కూరలు పట్టుకొస్తాంది, తింటాన్నావు, మళ్ళా జాంకాయలు అనుకుంటా పోతాన్నావు. దాని చెట్టు జాంకాయలకు పోతున్నావా లేకపోతే దాని జాంకాయలకు పోతున్నావా నువ్వు? గట్ల అడిగినావు, మళ్ళా సూపర్ అడిగినావు. మళ్ళీ కట్టెందుకొని పెట్టు పెడతా, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావే? మరిగా ఏంది ఊకే దాని ఇంటికి ఎందుకు పోతున్నావు నువ్వు? బాగా చూస్తున్నా నేను. నేనెందుకు పోయిన్నే?
పోతే పోయినా రాదురా ఏమైతాంది ఆ పోసక్కకి ఎవ్వరు లేకనే పాయే అట్లా పోయి ముచ్చట పెట్టొచ్చినా రాదు పోతే మరి నువ్వై ఆడ కూసుంటావు గాని నేనెందుకు పోతానే నేనెందుకు కూర్చున్నారా నువ్వు మళ్ళా అటు పోయి ఇటు పోయి నా మీదకి చెప్తావు అబ్బో మీరు ఇద్దరిద్దరే ఉన్నట్టున్నారు, మరి ఏం చేస్తారు? మేమేం చేస్తాం అవ్వా ఏమో మరి ముసల్తనానికి పడుస్తనం వస్తుంది కావచ్చు. ఓ మళ్ళీ నీ చికెన్ కన్నా అన్ని వీకుతా ఎట్లయితే అట్లాయే ఊరిని అవ్వ మీ లొల్లి సల్లగుండా. మీరు ఒక్క రోజన్నా లొల్లి పెట్టుకోకుండా ఉన్నారా? రోజు లొల్లే. ఏ ఇక ఇన్ని ఇచ్చిపెట్టి ఎన్నన్న వీక్తనే, ఏదన్నా వీకి నా బుక్కడేందో నేను అండుకొని బతుకుతా. ఇక ఈయనతోటి ఉండడద్దు, ఈ లొల్లద్దు, వీనితోటి ఒరుడద్దు. పో నువ్వు పోతే పోషిని పట్టుకుని ఉండేటట్టే ఉన్నాడు ఏందే ఏమో అంటావు? ఏం లేదవ్వా ఎటు పోతావు అంటానా పోయే ఎడబోతావు పో అగ చూసిన అవే నర్సి పొమ్మంటాండు. నన్ను పొమ్మంటాండు అంటే ఇంకెవతరం ఉంచుకున్నట్టే కదా. పోషిని ఉంచుకున్నావురా మళ్ళీగా ఆ కెట్టెందుకొని తలకాయ మీద పెట్టి దెబ్బకే సత్తావు ముసరోడా అయ్యో ఏందే మళ్ళీ బాబు, ఎప్పుడైనా కూడా మళ్ళక్క నువ్వు ఎడిపోతావు, నువ్వు నాతోటే ఉండాలని మాట్లాడుతావు, ఇయ్యాలనేమో పొమ్మంటున్నావు. మరి ఏందవ్వా నేను ఒకటి చెప్తే అదొకటి మాట్లాడుతుంది ఉండు ఉండు, నువ్వు ఒక్కనివే ఉండు, నేనే ఎడకన్నా పోయి చత్తా. ఓ మల్లవ్వ సచ్చుడెందుకు మా ఇంట్లో ఉందూపా నాకింత అండుకుంటా నువ్వింత తినుకుంటా ఆగో చూడే ఈ ముసలోడు చూడు ఆగో నీకేమనిపిస్తాంది మరి ఇక ఏందన్న పోయి సత్తా అంటాంది కదా సచ్చుడెందుకు మా ఇంట్లో ఉండుమని నేనంటన్నా మీరు గమ్మన్నారు కదా. మా మళ్ళీ ఎటు పోదు నా దగ్గరనే ఉంటది కానీ పోషి దగ్గర కన్నా పోతా ఇట్లా ఏం రోజులు పెట్టుకుంటారో పెట్టుకొని ఆ పోషిని లైన్లో దింపుదామంటే నాకు దిగుతలేదు ఇంక మళ్ళీ కానీ మిచ్చింది ఆ ముసలోడు చూసినావా ఎట్లా మాట్లాడుతుండో అందరూ ఉన్నారే. ఇంట్లోకే కాళ్ళు బయట పెడితే కాళ్ళు ఇరగొట్టి పొయ్యిలో పెడతా, నడువు ఇంటికి నడువు. అయ్యో అత్త తీయే గడువు పనున్నది పని చూసుకొని అత్త ఏం లేదు ఇక మొగోళ్ళు అన్నాక పనులు ఉండయా అబ్బో మొగోనివి నువ్వు. అవు ఇదేంది రాయే మళ్ళీ ఆకలి అవుతాంది పాపా నిన్ను ఈ పంత వల్ల కొడతా పాయ్యల్లా. ఓ మామూలు కొట్టినవుతి ఇంకేంది గింతగానం మారిపోయింది, నన్ను దేక్తలేదు కదా. ఓ బంటన్నా నా రూపాయి వేంది నీకు గిట్ల కనబడ్డదా? ఈ రూపాయి సల్లగుండా నేను ఇప్పుడు ఆచిడ కూసున్నా. ఆ రూపాయి తోటి పోయి కొనుక్కొని తిన్నావా ఏంది? అరే నాకు కనబడలేదు చింటూ. ఏ చెప్పు, నా రూపాయికి ఇక్కడనే వేంది, నేను ఇక్కడనే ఆడుకున్నా. అది ఎంత లెంకులాడినా దొరుకుతలేదు. నువ్వు గిట్ల తీసుకున్నావా బంటన్నా? నా రూపాయి నాకు ఇచ్చేయి, మా అమ్మ తిడుతుంది, మా అమ్మకి చెప్తా నేను. అరే వీడో ఎడ్డుగుద్ద పోరడు, నా బాధ నాకుందంటే వీని బాధ వీనుకున్నది. చెప్పు బంటన్నా. ఏ నా దగ్గర లేదు పోసింటూ. ఉంటది, నువ్వే లొడక్కమని మింగుతావు కూసుంటావు కొనుక్కొని. అరే రాక రాక ఏడికత్తే నన్నేమో ఆగం చేస్తాడు కదా. రూపాయి ఇచ్చిపో బంటన్నా, ఎటు పోతున్నావు? రూపాయి లేదు లౌడలేదు పో. దొంగ, నా రూపాయి దొంగతనం చేసిండు. దొంగ దొంగ అని పేరు ఎత్తావు నిన్ను. చేసుకపో ఏం కాదు పో. అబ్బో నా రూపాయి అందుకొని ఉరుకుతాండు. ఏం చేస్తాందో ఏమో. అట్లా ఇంటికెళ్ళి పోయొద్దాం, కనబడితే చూస్తుందో చూడదో. అయ్యో ఏది బయట కనబడతలేదు కదా. బో 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 హడి హడి కుక్క పాడగా నువ్వు మా ఇంటికి వస్తుంది ఎప్పుడు హడి. ఊరిని కుక్క కాదే నేను బంటిని, ఓసారి బయటకు వెళ్ళరా అదే. అరే ఈ పిల్లి పాడగాను చో చో పాలన్నీ మింగేవే. ఊర్రి అవ్వ నా గొంతు పిల్లి లెక్క కుక్క లెక్క మంచిగానే పనిచేస్తుందన్నమాట. ఓహో నేనెందుకు పాలు తాగుతా? అరే ఈ పిల్లి ఎక్కడిది, ఈ కుక్క ఎక్కడిది? అబ్బా వచ్చింది కదా, రోడ్డు మీద పోయినట్టు పోదాం. అబ్బో గేడెందుకు వచ్చిండు ఇటు? అయ్యో పిలుస్తలేదు, నా గురించి వచ్చినట్టున్నాడు కానీ పిలువల్ల పిలిస్తే అలసైపోతాం. మళ్ళా ఇట్లనే ఉండాలి. అయ్యో పీకుతాండు కదా పీకని.
అయ్యో ఇంట్లో అందరూ ఎటు వేరు సప్పుడు లేదు. మమ్మీ ఓ డాడీ. వాళ్ళు ఎవ్వరు లేరు జున్ను. అవునా ఎటు వేరు? ఏదో ఫంక్షన్ ఉందట అయితే పోయిర్రు. ఇక నువ్వు పడుకున్నావని నీకు చెప్పలేదు. అవునా సరే సరేలే. వంట చేసిర్రా? చెయ్యలేదు జున్ను, మనం చేసుకుందాంపా, ఇద్దరమే ఉన్నాం కదా. అబ్బో ఇప్పుడు నాకు చేసేంత ఓపిక లేదు. అరే నువ్వు ఓషిద్దు పా జున్ను, నేను చేస్తా వంట. సరే సరే. మా మామ మా బామ్మర్ది ఎట్లయినా చేసి జున్నును డ్రాప్ చేయమన్నారు ఈరోజు. చూద్దాం మనకు పడిపోతుందా ఏం చేస్తుందో. అబ్బో మంచిగానే స్మెల్ వస్తున్నాయి. జోరు అంటున్నావు. నాకు అన్నీ వచ్చు జున్ను. అవునా నువ్వు వేసుకునే పోయే భార్య దృష్టమంత్రాలు. అవునా నువ్వే వేసుకోలేవు మరి నన్ను. పిచ్చి పిచ్చి మాట్లాడకు బావ, నీకు అన్ని తెలిసి కూడా. సరే సరే అవైతే అడుగు. ఈమెను ఎట్లా చేయాలి, నేనేం చేయాలి? పొయ్యి పట్టుకోవాలా గట్టిగా వెనకాల నుండి. కొట్టినా మంచిదే, పట్టుకుందాం. అయ్యో గట్ల పట్టుకునేది బావా, వదిలిపెట్టు. నువ్వంటే మస్తు ఇష్టం జున్ను. నేను మా మమ్మీకి డాడీకి చెప్తా, నన్ను వదిలిపెట్టు ఫస్ట్. చెప్పినా మంచిదే, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి జున్ను. ఏచి ఎదవా, నా చేతి వదిలిపెట్టు. దోస్తులు అయితే మస్తు తలకాయ నొప్పి లేచింది. అందుకే వీడియో చేయడానికి అంత ఓపిక లేకుండే, అసలు చెయ్యొద్దు అనుకున్నాం. కానీ చేయకపోతే మళ్ళీ మీరు ఎదురు చూస్తూ ఉంటారు కదా అని చేసేసినాం. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇక తర్వాతటి వీడియోలో మీ ముందు ఉంటాం. ఇక తర్వాత స్టోరీ అనేది ఏమవుతుంది అనేది ఒక వీడియోలో చేసేస్తాం. అంటే పెళ్ళి దాకా పోతారా, వీళ్ళు ఏం చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుతాం. చూడండి మీరు కూడా. ప్లీజ్ లైకులు కొడతలేరు, జరా లైకులు కొట్టుర్రి సరేనా? ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికి సెలవు.